అలాగే వాడెవడో ఫేక్ ట్రైనర్స్ నా వీడియోలు రోజు కాపీ కొడతా ఉంటాడు. రోజు. ఓకే. నేను థంబ్‌నెయిల్ పెట్టాననుకోండి ఇప్పుడు లీక్డ్ అని పెట్టాను. వాడు వ్యూస్ చూసుకుంటాడు. ఓ 500 ఓ 10 1000 వస్తాయి. అంతకంటే ఎక్కువ రావు. వాడు లీక్డ్ అని పెడతాడు. ఒకదానికి పెట్టడు. ఓ 10 వీడియోలు పెడతాడు. లీక్డ్. సో, మనం ఏదో కనిపెట్టి ఏదో సాధించామని మన ఫీలింగ్‌లో ఉంటాం. దాన్ని కాపీ కొట్టేవాడు ఇంకోడుంటాడు. ఓకేనా? సో, అదేదో ఫోను యాపిల్ ఫోన్. మార్కెట్‌లో కొనుక్కుంటే 70,000, 80,000 అవుతది ఆ ఫోను. తక్కువలో కాకుంటే. దానికి చైనా ఫోన్ వచ్చేసి దాంతో యాపిల్ ఫోన్‌లో పక్కనే అలాగే ఉంటుంది. సేమ్ దిగిపోతా ఉంటుంది. 2 ఒకేలాగా ఉంటాయి. అదా? ఇదా? అని చెప్పి కన్‌ఫ్యూజన్. అవునా కాదా? అట్లా స్టూడెంట్స్ ఇనీషియల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోయారు. అలా ఏంటంటే మనం ఆ రోజుల్లో ఒక సెన్సేషనల్ 40 రోజుల్లో జాబులు తెప్పించేవాళ్ళం. సో, వీడు అన్నీ అబ్జర్వ్ చేశాడు. వీడి అజెండా ఏంటంటే జాబ్ కొట్టడం కాదు. ఇన్‌స్టిట్యూషన్ పెట్టడం. ఓకేనా? సో, ఇన్‌స్టిట్యూషన్ పెట్టడం కరెక్ట్ కాదు. రాంగ్ అని చెప్పను. ఎవరైనా పెట్టొచ్చు ఇన్‌స్టిట్యూషన్. కానీ అజెండా ఏంటంటే జాబ్ కొట్టకుండా, ఏ పని చేయకుండా ఇంట్లో రూ. 1000 నెట్టేసుకొని లాగటం. ఇక్కడ మరి కష్టపడినోళ్ళు ఉంటారు కదా! ఎంత కష్టపడి రియల్ టైమ్ చేసుంటే మనం రైతు బోలు కూర్చుంటే అంత సబ్జెక్ట్ నేర్చుకుంటాం కదా! ఆ సబ్జెక్ట్‌ని ఫ్రీగా ఆక్కొని ఓకే. సో, యూట్యూబ్‌లో పెద్ద పెద్ద థంబ్‌నెయిల్స్ పెట్టేసేసి వీడు పోనీలే అనుకుంటే కాదు. మళ్ళీ అందరికంటే ఫస్టు. మీరు ఛానెల్ కొడితే అందరికంటే ఫస్ట్ ఉంటది. పోనీలే జనరల్‌గా ఫేక్ టెన్నర్స్ ఊర్లోనూ అక్కడక్కడ దాక్కుంటారు. దాక్కొని చెట్ల పక్కన, పుట్టల పక్కన దాక్కొని చెప్తా ఉంటారు. ఓకే. కనపడరు. తర్వాత అడ్రెస్ ఉండరు. కానీ వీడు మాత్రం వీడియోలు యూట్యూబ్‌లో పెట్టేసి ఒక నిజాయితీ పరుల్లాగా ఆ! సో, ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఐటీలో పెద్ద బిల్డప్ అనమాట. ఐటీలో పనిచేసి ఒక 50 ఏళ్ళు పనిచేసి, ఒక 20 ఏళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి. ఆ రేంజ్‌లో వాయిస్ ఇచ్చేసి ఎవరైనా క్వెషన్ అడిగితే అంటే 15 బ్యాచ్‌ల వరకు తుస్సుమనిపించాడు. వాళ్ళందరూ నా దగ్గరొచ్చారు ఫస్ట్‌లో. నేను పట్టించుకునేవాడిని కాదు. మనకెందుకులే అని చెప్పి. వాళ్ళందరూ వచ్చి కంప్లెయింట్ కూడా ఇచ్చారు వీడి మీద. సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో ఇద్దరు కంప్లెయింట్ ఇచ్చారు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఒకడు కంప్లెయింట్ ఇచ్చాడు. బయటోళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు. ఇలా మోసపోయాం సార్ అని. అందుకే ఏంటంటే వాడి మీద షార్ట్ ఫిల్మ్ తీయాల్సొచ్చింది. అది మన స్టూడెంటే. మళ్ళా వీడేంటంటే అందరితో నాతో కాంపిటీషన్ మళ్ళా. నేను ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేస్తాడు. నేను ఏ థంబ్‌నెయిల్ పెడితే ఆ థంబ్‌నెయిల్ పెడతాడు. జస్ట్ నేమ్ మారుస్తాడు అంతే కొంచెం. నేను ఏ షార్ట్ డిస్క్రిప్షన్ పెడితే ఆ షార్ట్ డిస్క్రిప్షన్ పెడతాడు. యూట్యూబ్‌లో మళ్ళా ఫస్ట్ ఉంటాడు. ఏంటంటే జనాల్ని, ఫ్రెషర్స్‌ని, స్టూడెంట్స్‌ని ఇంగ్లీష్‌లో మాట్లాడరా 2 నిమిషాలు అంటే మాట్లాడలేడు. జాబ్ వచ్చేసినట్టు మళ్ళీ పెయిడ్ ఆర్టిస్ట్‌ని పట్టుకొస్తాడు. 20,00,000 అంటే వాడిని ఏమన్నా మనం క్వెషన్ చేసామనుకోండి, స్టూడెంట్‌లో మళ్ళీ వాల్యూ పోద్ది కదా! ఒక పెయిడ్ ఆర్టిస్ట్‌ని పట్టుకొస్తాడు. జాబ్ వచ్చేసిందో 20,00,000, 30,00,000 అది ఆఫర్ లెటర్ ఎప్పుడో ఎవరిదో ఉంటది. వాడికి ఏంటంటే మాట్లాడుకుంటాడు. లాలూచి. నీ ఆఫర్ లెటర్ నాకు చూపించు. నీకు ఫ్రీగా వీడియోలు ఇస్తాను. అలా. ఒక 20,00,000 జాబ్ వచ్చేసింది. 30,00,000 జాబ్ వచ్చేసింది. మళ్ళనేమో స్టూడెంట్‌కి ఎక్కడ దాకా చెప్తాడు జీఎల్ వరకు చెప్పి, "అమ్మా బాగుందమ్మా? సిలబస్ అర్థమైందా అమ్మా? నీకు అర్థమైందా అమ్మా?" ఒక రియల్ టైమ్ సినారియో చెప్పడు. ఎఫ్ఐటీ, ఎంఎం ఇంటిగ్రేషన్ ఫుల్ చెప్పడు. రాదు. ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం కూడా రాదు. స్టూడెంట్‌తో చెప్పించుకుంటా ఉంటాడు. స్టూడెంట్‌తోనే స్క్రీన్ షేర్ చేయించుకుంటా ఉంటాడు. ఆ! తర్వాతేమో "అమ్మ అర్థమైందమ్మా? అమ్మ అర్థమైందమ్మా?" అని చెప్పి, "నా గురించి చెప్పమ్మా కొంచెం. సూపరమ్మా నువ్వు. నా గురించి చెప్పమ్మా కొంచెం" అని చెప్పి చెప్పించుకుంటాడు. అందులో మళ్ళా ఎవరైనా తిడతారేమో అని చెప్పి ఒక్కొక్క ఒక్కొక్క స్టూడెంట్‌ని సెపరేట్‌గా ఫోన్లు చేస్తాడు. "అమ్మ అర్థమైందమ్మా? అర్థమైందా? చాలా సింపుల్‌గా ఉందా? అయితే నా గురించి చెప్పు 2 నిమిషాలు." పాపం స్టూడెంట్‌కి ఏం తెలుసు? సిలబస్ కంప్లీట్ అయిందా? నేను ఎవరి దగ్గరైనా రివ్యూ తీసుకున్నానా మీ దగ్గర? నేను 5 నెలల నుంచి చెప్తున్నా. ఎవరి దగ్గరైనా రివ్యూ తీసుకున్నానా? తీసుకోలేదు. ఎందుకు? అవసరం లేదు. నో సార్. సో, ఎవరి దగ్గరైనా 5 నెలలయింది. ఎవరి దగ్గరైనా రివ్యూ తీసుకున్నాను నేను? నేను బాగా చెప్తున్నానని ఎవరినైనా అడిగానా? నో సార్. అడగలేదు. ఎవరిని అడగలేదు. ఎందుకు? మనకు తెలుసు కాబట్టి. మన గురించి జనాలకు తెలుసు కాబట్టి. ప్రతి రియల్ టైమ్‌లో పనిచేసే వాళ్ళందరూ నన్నే రికమెండ్ చేస్తారు కాబట్టి. అది నాకు తెలుసు. సో, ఇట్లా ఏంటంటే వాడెవడో స్టూడెంట్ పాపం ఎక్కడో నుంచి ఎక్కడో కోర్స్ నేర్చుకొని యూట్యూబ్‌లో వీడియోలు చూసుకొని జాబ్ కొడతాడు. ఈయన కాంట్రాక్ట్ అయితే అది కూడా ఈడు క్లెయిమ్ చేసుకుంటాడు. వచ్చేసినాయని. ఎఫ్ఐటీ, ఎంఎం ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్ ఒక్కసారి కూడా చేయలా. 20 బ్యాచ్‌ల వరకు ఉంటుంటాయేమో. ఎఫ్ఐటీ, ఎస్డీ ఇంటిగ్రేషన్ రాదు.
చెక్ చేసుకోండి. డిఎంఈ అస్సలు రాదు, ఐడాగ్ అసలు రాదు, ఈబిఎస్ అసలు రాదు. ఈ టాపిక్స్ ఏమి చెప్పకుండా జాబ్ వచ్చేసింది 14 లక్షలు 13 లక్షలు. ఏ టాపిక్ చెప్తాడు? గ్లోబల్ సెట్టింగ్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాంలో అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ అయిపోయింది, చాప్టర్ క్లోజ్. అంటే ఎక్కడ దాకా చెప్తా అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ వరకు చెప్తాడు. ఇంకా ఆ తర్వాత నిజంతా మమ్మీయే, బిజినెస్ పార్ట్నర్ ఏముండదు. ఇలా ఏంటంటే స్టూడెంట్ పైన చెప్పేసేసి సాఫ్ట్కి అంటే ఒక సిలబస్ అంట, సాఫ్ట్కి కూడా ఒక సిలబస్లో ఉంటుందా? జిఎల్ ఫీల్డ్స్ అంటే సాఫ్ట్కి ఒక సిలబస్, అట్లా బిట్లు పెడతా ఉంటాడు. ఓకే, స్టూడెంట్ చేత చెప్పించుకుంటా ఉంటాడు. యూట్యూబ్లో వీడియోలు ఎత్తుకోమా పలానా చోట, ఆ వీడియో చూసి నాకు చెప్పు అని చెప్పి ఆడు పాపం స్టూడెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటే దీనికి మిమిక్రీ ఆర్టిస్ట్లా కలుపుతూ ఉంటాడు. అయిపోయిందమ్మా, సూపర్ చేశారు మీరు అని చెప్పి మళ్ళీ వాళ్ళని పొగుడతాడు. ఇది ఇటు బతుకు. మళ్ళీ వీడు నెంబర్ 1, ఎస్ఏపీలో నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 1 అంటే పలానా ఓడి పలానా డిక్లేర్ చేయాలి. మన ఇన్స్టిట్యూషన్కి మ్యాగజైన్ ఉంది, డిక్లేర్ చేశారు, సుమన్ టీవీ వాళ్ళు పిలిచారు. ఇలా మన ఇన్స్టిట్యూషన్కి స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్లైన్లో ఉంటారు, ఆన్లైన్లో ఉంటారు, అండ్ ఒక లీగల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నెంబర్ 1 అంటే యూట్యూబ్లో 1000 రూపాయలు నెట్టేసుకొని నెంబర్ 1 ఎలా అవుతాడు? ఒక రియల్ టైంలో కంపెనీలో జాయిన్ అవ్వకుండా నెంబర్ 1 ఎలా అవుతాడు? అవునా కదా? ఒక కంపెనీలో అయినా పనిచేసి ఉండాలి కదా. నేను పెడతాను నెంబర్ 1, ఆడియో పెడతాను నెంబర్ 1. ఎంతో మంది మోసపోయారు. ఓకే, ప్రతి బ్యాచ్లోనూ జాబ్ వచ్చిందని చెప్పి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని పట్టుకొస్తాడు. వాడికి పేరు ఉండదు, ఊరండు రిజిస్ట్రేషన్ ఉండదు, ఎక్కడ ఉండదు. ఏ బ్యాచ్లోనూ జాయిన్ ఉన్న బ్యాచ్ నెంబర్ చెప్పడు, ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ తెలిసిపోద్దని ఆఫర్ లెటర్లు పట్టుకొస్తాడు ఎక్కడో నుంచి. పెయిడ్ ఆర్టిస్టులు పట్టుకొచ్చి ఆడితో ఫోన్లో మాట్లాడతాడు, అది రికార్డు చేస్తాడు, పెడతాడు. ఒక ఆఫ్లైన్లో మనలాగా వచ్చి స్టూడెంట్ని డైరెక్ట్గా వచ్చి చూపించడు, ఏది కూడా రాదు, ఉండదు అసలు ముందు. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. వాడు మా దగ్గరే నేర్చుకుంటాడు, నా వీడియోలో చూస్తాడు, మనం ఏం చెప్పిందో మళ్ళీ అదే చెప్తాడు స్టూడెంట్కి. చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటాడు? నన్నే తిడతాడు. అర్థమైందా? నన్నే తిడతాడు. నేను అడిగాను నన్ను తిడతాడు. వాడి గురించి మాట్లాడడానికి ఫోన్ చేస్తాడు డైరెక్ట్గా. నేను అలాంటి చిల్లరగాడికి సమాధానమే చెప్పను. నేను చిల్లరగాడి వీటితో మాట్లాడేది ఏంటని ఒక రియల్ టైం కన్సల్టెంట్ అయితే మాట్లాడతా, ఒక స్టూడెంట్ అయితే మాట్లాడతా. ఇలాంటి చిల్లర వెదలతో ఏం మాట్లాడతాం? ఇట్లా ఉంటుందండి వాడు బతుకు. ఓకే, అందుకే ఇవన్నీ చూసి వేసాగిపోయి ఇంకా తప్పలేదు, ఇంకా పోతే పోయింది. ఏంటో వీడి గురించి ఈడ పెద్ద మేధావి ఏంటి, జాబ్ లేనివాడు ఇంత సోచ్ చెప్తున్నప్పుడు ఇంకా ఆడి గురించి మనం గొప్ప ఏంటి? ఇప్పుడు జాబ్ ఉన్నవాడితో మనం పోటీ పడతాం, ఎంత రోడ్డైనా పోటీ పడగలను నేను, ఏ ఇష్యూ అయినా సాల్వ్ చేయగలను రియల్ టైంలో. జాబ్ లేనివాడితో ఏం పోటీ పడతాం? అంతేనా కాదా? ఒక కంపెనీలో ఒక జాబ్ చేయలేనివాడు నాకు పోటీ ఎలా అవుతాడు? 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడలేనివాడు నాకు పోటీ ఎలా అవుతాడు? సో అందుకే ఏంటంటే ఇలాంటి చిల్లర వేయాలని ఏంటంటే ఇంకా తప్పక ఇంకా షార్ట్ ఫిలిములు తీసి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనం ఇది చేసేవి తప్పిస్తే నేను వేరే ఏ ఇతర పర్సన్ని టార్గెట్ చేయలేదు, ఎవరిని కూడా. వేరే ట్రైనర్స్ని, వేరే రియల్ టైం ట్రైనర్స్ టచ్ కూడా చేయను. ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను టచ్ చేయను. కానీ ఇలా మరి మోసం చేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి తెలుస్తుంది, అర్థమవుతుంది, వాళ్ళ పెయిన్ షేర్ చేసుకోవడం. రియల్ టైం ట్రైనింగ్ నేర్చుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుందంట. ఎక్కడ పడుతుందా 2 సంవత్సరాలు? 2 సంవత్సరాల్లో 3 జాబులు చేసుకోవచ్చు. అర్థమైందా? ఎస్ఐపి ఎఫ్ఐసి వల్లనే 4 నెలలు నేర్చుకొని 3 జాబులు నేర్చుకుంటే రియల్ టైం బాబు ఉంటుంది సబ్జెక్టు. అలాంటివి చెప్తూ ఉంటాడు. రియల్ టైం నేర్చుకోవడం 3 సంవత్సరాలు పడుతుందంట. రియల్ టైం సినారియో అంటేనే తెలియదు వాడికి, రియల్ టైం ట్రైనింగ్ గురించి మాట్లాడతాడు. రియల్ టైంలో ఏముంటుందో తెలియదు, కంపెనీలో చూస్తే ఆడు చెప్పింది వీడు చెప్పింది వినేసి చెప్తూ ఉంటాడు. బాహుబలి సినిమా ఉంది, బాహుబలి ఎవరైతే డైరెక్ట్ చేశాడో వాడు చెప్తే అర్థం ఉంటుంది, అంతేనా? అది చూసిన సినిమాలో చూసి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తా ఉంటాడు. కంపెనీలోకి వెళ్ళి కంపెనీలో పనిచేసేవాడికి తెలుస్తుంది బాధ. ఒక ఇష్యూ నేర్చుకోవడానికి ఎన్ని తిప్పలు పడాలి, ఎంత నైట్లు అటు ఇటు తిరిగి, మార్నింగ్ తిరిగి నైట్లు తిరిగి, అయినా ఇష్యూ సాల్వ్ కాకపోతే ప్రాజెక్ట్ మేనేజర్ చేత వాళ్ళ చేత తిట్టించుకొని నేర్చుకుంటూ ఉంటాం. వీడు ఇంట్లో కూర్చొని ఎవడో చెప్తాడు వీడికి, అది చెప్తాడు. సో అందుకే ఏంటంటే ఇలాంటి ఫేక్ ట్రైనర్స్ ఇప్పుడు మనం ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ చేసాం, ఏది R2R స్టార్ట్ చేసాం అనుకో, వాడు R2R స్టార్ట్ చేస్తాడు. మనం 10,000 ఫీజు పెట్టామనుకో, వాడు 2,000 అంటాడు. అర్థమైందా?
సో వాడి స్ట్రాటజీ ఏంటంటే తక్కువకి చెప్పి పూర్ పీపుల్ హెల్పింగ్ అంటాడు. పూర్ పీపుల్ హెల్పింగ్ అయితే నువ్వు ఇంట్లో 1000 రూపాయలు లెట్టేసుకొని నీ దగ్గర 10 మంది అయితే ఊరికి 20,000 కొట్టేస్తున్నావు ఫ్రీగా, ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, కాంపౌండర్ ఉన్నాడు, నర్సు ఉన్నాడు. డాక్టర్ దగ్గర నేర్చుకున్నంత మాత్రాన నర్సు కాంపౌండర్ డాక్టర్ అయిపోతాడా? అవలేడు కదా. సో వాడికి ఏ ఇంజక్షన్ ఇవ్వాలి, ఏ సిరింజ్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఇవన్నీ వాడికి తెలుసు. అట్లాగే ఇలా నర్సు కూడా కాదు వీడు ఏకంగా, అప్పుడే డాక్టర్ పదవి పొందేశాడు అన్నమాట. సో అట్లా యూట్యూబ్లో వీడియోలు చూసి వాళ్ళు ఏం చెప్తే అదే చెప్తాడు, వాడు ఏం కాపీ చెప్తే అదే చెప్తాడు అనమాట. అట్లాంటి వాళ్ళ మూలంగా మనకి ప్రమాదం, సమాజానికి ప్రమాదం. ఎందుకంటే వాళ్ళ లాంటి వాళ్ళని ఆదర్శంగా చూసుకుంటారు, ఫేక్ ట్రైనర్స్ని ఆదర్శంగా చూసుకుంటారు. అందుకే ఇది అర్థమైందా? సో కాబట్టి మీకు కూడా తెలియాలి కాబట్టి నేను చెప్పడమే. సో అదేంటంటే మనం ఏదో బ్యాక్ డోర్ జాబులు తీసుకున్నాం, మనం ఇంకోటి ఎవరికైనా బ్యాక్ డోర్ జాబులు చేశానా ఇక్కడ ఎవరికైనా ఎప్పుడైనా చెప్పానా? అసలు నేను జాబే కన్ఫర్మేషన్ ఇవ్వను. ఫస్ట్ చూడండి, ప్లేస్మెంట్ అడిగితే నీ కస్టమర్ సంపాదించుకో అంటాను తప్పిస్తే నాకు ఇంత కట్టు అని ఎవరైనా చెప్పానా? ఎవరికైనా చెప్పామా? చెప్పలేదు. రూపాయి కూడా మనం ఎక్స్ట్రా కూడా తీసుకోలేదు ఎవరి దగ్గర కూడా జాబులు ఇప్పిస్తామని. వాడి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నానంట, ఆ బ్యాచ్ మొత్తం తీసుకున్నానంట 1,00,000 రూపాయలు. తీసుకుంటే మరి ప్రూఫ్ ఏది? తీసుకున్నట్టు అకౌంట్ పే స్లిప్లు చూపించు. వాడు నాకు కట్టింది 12,000 కట్టాడు ఫీజు, ముక్కుతా కట్టాడు. అవన్నీ అనకూడదు పాపం. వాడు వీడియోలు తీసుకున్నాడు, వీడియోలు అర్థం కాక మళ్ళీ నా దగ్గర ఇంకోసారి జాయిన్ చేసి తక్కువ జాయిన్ చేయించుకున్నా. మళ్ళీ ఇక్కడ వినేసిన తర్వాత మళ్ళీ వాళ్ళెవరో పేర్లు చెప్తాడు, వేరే వాళ్ళ గురువులు అని చెప్తాడు. వాళ్ళ గురువులు అంటే 4 గురువులు పెడతాడు. అంటే ఒక గురువు దగ్గరే ఆడలేకపోయినాడు, 4 గురువుల దగ్గర నేర్చుకుంటే కానీ నీకు అర్థం కాలేదన్నమాట మొత్తం ఎస్ఐపి. ఇంకా అది పరిస్థితి అవుతుంది. అలాంటి వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. కాబట్టి చాలా మంది తెలియక వాడు నేను ఒకటేనేమో అని చెప్పి కంపేర్ చేసుకున్నారు కూడా ఉన్నారు. ఫస్ట్లో ఇస్లీ కూడా అట్లాగే వీడియోలు చూసేది, ఫ్రీగా 10 వీడియోలు ఎత్తుంది, 20 వీడియోలు ఎత్తున్నారని చెప్పి. ఇస్లీ మూలంగానే ఈరోజు రివీల్ అయ్యింది మొత్తం. నా దగ్గరికి వచ్చి అన్నయ్య ఫేక్ గార్డ్ వాడితో నీకు ఏంటో ఏదో టాపిక్ డిస్కస్ చేస్తే, ఫేకా అయితే మీరు మీ దగ్గర చదువుకున్నాడు ప్రూఫ్ ఏంటి సార్ చూపించండి అని అంది. నాకు బీపీ వచ్చింది. ఇదేంటి ఆఖరికి ఇస్లీకి కూడా సమాధానం చెప్పలేకపోతే నా స్టూడెంట్కి ఎలా సమాధానం చెప్పాలి అని ఇక ఆలోచించుకొని వీడియోలు తీయడం మొదలెట్టాను. ఇంకా మన దగ్గర ప్రీవియస్ బ్యాచ్ అన్నీ ఉంటాయి, మొత్తం వీడియోలు తీసా రికార్డుతో సహా. జస్ట్ ఒక బిట్టే రిలీజ్ చేసా, తర్వాత ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే ఇంకా బిట్లు రిలీజ్ చేస్తా. జిఎల్ క్రియేషన్ చేయడం కూడా చేత కదా వాడికి. అన్నిసార్లు తిట్టాను కూడా క్లాస్లో. సో జస్ట్ ఏంటంటే ఇస్లీ హెల్ప్ చేసిందనే చెప్పాలి. సో ఫైనల్గా ఇస్లీ కూడా ఏం తెలుసుకున్నావు? ఇస్లీ బాగా అర్థమైందా? మ్యాటర్ లేదని తెలుసుకుంది ఫైనల్గా. 20 క్లాస్ వీడియోలు వినేసిన తర్వాత అందులో ఏం మ్యాటర్ లేదు, ఒత్తి పైపోయినాయి అన్న సంగతి తెలుసుకుంది. అది పరిస్థితి అండి. కాబట్టి సో ఇలాగా మార్కెట్లో ఉన్నారు, ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో అలాంటి వీడియోల్ని వాచ్ చేస్తే వాళ్ళ మూలంగా ఇంకో 10 మంది ఫేక్ ట్రైనర్స్ పుట్టుకొచ్చేస్తారు. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటారు, ఇంకా జాబులు చేయరు. వీళ్ళ మూలంగానే మార్కెట్ గుల్లైపోయింది. వీడియోలన్నీ పెట్టేస్తారు యూట్యూబ్లో. గ్లోబల్ సెట్టింగ్ 10 వీడియోలు, జిఎల్ సెట్టింగ్ 10 వీడియోలు, ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాడు. ఓహో జిఎస్టీ మాడ్యూల్ ఇంత కష్టంగా ఉండేది ఒక టైంలో. జిఎస్టీ అంటే ఎవరు చెప్పేవాడు కాదు, ఒకళ్ళు ఇద్దరు చెప్పేవాడు మా టైంలో. అది ఊరికి రోజు జిఎస్టీ అని పెట్టేశారు అనుకో యూట్యూబ్లో, ఏమవుతుంది? ఇంటర్వ్యూగా జిఎస్టీ చాలా సింపుల్ టాపిక్, దాంట్లో ఎందుకు వచ్చినారో అడగడమే మానేశారు. అలా ఫ్రీ సోర్సెస్ అనేవి, ఆ ఫ్రీ సోర్సెస్ అనేది అవైలబిలిటీ ఉండేటప్పటికి ఏమవుతుందంటే వాల్యూ పడిపోద్ది కోర్సు. నేను పెడితే ఏంటంటే లింకులు ఉండవు, ఒక టాపిక్ లింక్ పెట్టను, ఒక టాపిక్ పెడతాం అంతే, దానికి లింక్ ఉండదు, ముందు వెనక ఫైనల్ అయ్యే ఉండదు. కష్టమైన టాపిక్ అంటే ఒకటి పెడతాం అంతే. సింపుల్గా గ్లోబల్ సెట్టింగ్, జిఎల్ సెట్టింగ్ ఇలా పాయింట్ టు పాయింట్ పెట్టను. ఎందుకంటే అక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉండకూడదు, ఫ్రీ అవ్వకూడదు. ఫ్రీ అనేది ఇస్తే ఏమవుతుందంటే కోర్స్ పడిపోతే ఏముంది, మీకు జాబ్స్ రావు. అందుకే నేను ఓపెన్గా ఈరోజు మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? ఎవరైనా నా మీద నెగిటివ్గా ఉంటే సో ఇది మీకు తెలుసుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సి గైస్, మనకి ఈ కంట్రోలింగ్ మాడ్యూల్ ఏదైతే ఉందో కంప్లీట్గా డిసిషన్ మేకింగ్ అండి, డిసిషన్ మేకింగ్ అనమాట. సో మనకి కాస్ట్ ఎలిమెంట్స్